దిగి వచ్చి వారిని కొట్టి హోర్మా వరకు వారిని తరిమి, అది ఇజ్రాయేలు లేచారండి. లేచి వారు మోషే కంటే ముందుగా, దేవుని ప్రజల కంటే ముందుగా, మందసం కంటే ముందుగా కొండెక్కి పోతా ఉన్నారు. కొంతమంది కొండెక్కి పోతా ఉన్నారు. అప్పుడు మోషే చూశారు, అయ్యలారా యాడికి అంటే, అయ్యా మేము యెహోవా చెప్పిన స్థలానికి మేము వెళుతూ ఉన్నాం అంటున్నారు. యాడికి వెళ్తున్నారంటే వాళ్ళు దేవుడు చెప్పిన స్థలానికంటే దేవుడు చెప్పకముందే, దేవుడు వాళ్ళకి తోడుగా లేకముందే వీళ్ళు వెళ్తున్నారంట. అప్పుడు మోషే చెప్తున్నాడు, ఇది ఎలా సాధ్యం కాదు, దేవుడు మీతో లేడు, నా మాట వినండి, పైన శత్రువులు పొంచి ఉన్నారే చంపడానికి, వెళ్ళమాకండి అని మోషే కేగవి చెప్తున్నా, ఏం పర్లేదు మేము వెళ్తాం అనేసి ప్రజల పిల్లలు మూర్ఖించి కొండ ఎక్కారండి. వెళ్ళిపోతున్నారు. కానీ మోషే కానీ, దేవుని మనసం కానీ, దేవుని ప్రజలు కానీ వారు మాత్రం కదల్లా, వారు ఊళ్ళోనే ఉన్నారు. వీళ్ళు మాత్రం మూర్ఖించి కొండెక్కిపోయారు. ఏమైంది? పైన శత్రువులు వీరిని తరిమి 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 పట్టుకొని కొట్టి భయంకరంగా చంపేశారు.